హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక మంచి సీక్రెట్ చెప్తాండి. చూసారా, మామిడికాయ ఎంత సీక్రెట్. ఇప్పుడు మనం ఈ జూన్ నెల ఆఖరికి మామిడికాయలు అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనము గట్టికాయలు తెచ్చుకుని ఇలా కడిగి తుడిసి ఆరబెట్టుకుని ఇప్పుడు మనము ఇట్లా చెక్కు తీసుకుందాం. దీన్ని కట్ చేసి తోలు తీసేసుకొని మనం నిలవ పెట్టుకోవటారండి. పిల్లలు జాబ్కి వెళ్ళిన వాళ్ళు, మ్యాంగో మిస్ అయ్యామనుకున్న వాళ్ళు ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఇలా జిప్ కవర్స్ ఉంటాయి కదా, ఇలాంటి జిప్ కవర్లో మనము ఆల్రెడీ లోపల తుడుచుకొని పెట్టుకున్నాము. ఇది మనము పీసెస్ కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకొని పైన పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం కవర్లో పెట్టుకోవాలి. మనకి 3-4 months వస్తుంది అనమాట. మన పిల్లలు రావడానికి వస్తారు అని ఒక ఐడియా ఉంటే కనుక మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు. మా పాప ఇప్పుడు ఒక 3 monthsలో వస్తుంది. అయితే అప్పుడు మా మ్యాంగో ఉండదు, మిస్ అవుతున్నాం మమ్మీ, ఇక్కడ కూడా తినలేదని చెప్పింది. అందుకని నేను నా ముందే ప్లాన్తో పాపకి చెప్పకుండా ఇలా తీసి స్టోర్ చేసి పెడదామని. ఎందుకంటే జ్యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి వాళ్ళు ఉన్న డేస్ మొత్తం మధ్యలో మ్యాంగోలు రకరకాలు చేసి ఇవ్వచ్చు. వాళ్ళు హ్యాపీగా తింటారు. ఎందుకంటే ఇక్కడ మిస్ అయినవి అక్కడ దొరకవు, వాళ్ళకి టైం ఉండదు చేసుకోవటానికి. అందుకని చెప్తే వద్దులే మమ్మీ మీరు చేయలేరు అని చెప్తారు మా పిల్లలు. అందుకని చెప్పి నేనైతే చెప్పకుండా ప్రిపేర్ చేస్తున్నా. నేను కూడా ఇలా వాళ్ళు మ్యాంగో దొరకవు, తర్వాత అయినా తినాలి అనుకున్నప్పుడు పిల్లలు లాంగ్ వెళ్ళకపోయినా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఇలా ఆల్రెడీ మనం ముందే కడిగాం కాబట్టి ఇప్పుడు ఏం చేయవసరం. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ కట్ చేసేసుకొని మనం ఇంత పెద్ద కవర్ అయితే ఒక 2 కాయలు అయితే ప్యాక్ చేసుకోవచ్చు. లేదు మనకి ఎప్పటికప్పుడు కావాలి, పిల్లలు వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి తీయకుండా అనుకుంటే పాడవకుండా ఉండాలంటే ఒక్కొక్క కాయ ఒక్కొక్క కవర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే పెద్ద కవర్ కాబట్టి 2 కాయలు కట్ చేసి పెడతాం. బాగా గట్టిగా అయిందండి, బాగా ఎర్రగా ఆరెంజ్ కలర్లో పండినవి తెచ్చుకోవాలన్నమాట. మనము ఒకసారి ప్యాక్ చేసుకుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చూసారా, ఇప్పుడు మనం అంతా ప్యాక్ వేసుకున్నాం. ఇవన్నీ కలిపి ఒక 3 కాయలు అండి. ఈలోకి మనకి పెద్ద అయితే 2 వస్తాయి, ఒక మాదిరి అయితే 3 వస్తాయండి. 3 కిలో పైన ఉంటాయి.
ఎందుకంటే గింజలు వేస్ట్ పోతుంది కాబట్టి మనం పెద్దకాయలు తెచ్చుకుంటే ఇలా కండ కూడా బాగుంటుంది, తీగా ఉంటాయి. గట్టికాయలు తెచ్చుకుని ఇలా చెట్టు తీసుకొని ఇలా నిల్వ చేసుకుంటే మన పిల్లలు వచ్చినప్పుడు మనకు దొరకని మా ఇక్కడ మమ్మీ పెట్టిందని వాళ్ళు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇది 3 కాయలు, ఇది చిన్న కవర్లు ఒక్కొక్క కాయ పెట్టేసుకుని కూడా అట్లా చేసుకోవచ్చు. మనకి పిల్లల కోసం మనం ఇష్టమైనవి చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ముందేదే ఎప్పుడో ఒకసారి వాళ్ళు వచ్చేది 2 yearsకి ఒకసారి, అవి కూడా వాళ్ళు ఒక 20 days అట్లా ఉంటారు. చూసారుగా ఇలా ప్యాక్ చేసుకుని ఇలా మడిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పిల్లలు వచ్చినప్పుడు సూపర్ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్నది తీసుకుంటే బాగా స్వీట్ ఉంటుంది అన్నమాట. చూసారుగా ఇట్లా గట్టికాయలు ఆరెంజ్ కలర్లో ఉండాలి, ఇట్లా మచ్చి ఉండి ఇంకా తీగ ఉంటుంది. ఈ పచ్చదనం అనేది ఉండకూడదు అనమాట. అక్కడక్కడ కొంచెం ఉన్నా పర్లేదు, కానీ మొత్తం పచ్చగా ఉంటే కొంచెం పులుపు ఉంటుంది. కాయలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి, ఎందుకంటే అయిపోతున్నాయి కాబట్టి. ఇప్పుడు రేటు కూడా పెరిగినాయి. కాయలు మాత్రం పెద్ద పెద్ద సైజు అనమాట. ఇవి 2 కిలో అండి. అట్లా నేను ఒక 5 kgs తెచ్చాను. ఇవి కూడా మీకు చేసి చూపిస్తాను. చూసారుగా ఇవి కూడా ఇలా ప్యాక్ చేసుకొని, మా చిన్న కవర్ కావాలనుకుంటే ఒక్కొక్క కవర్లో పెట్టేసుకొని ప్యాక్ చేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా కవర్ మడిపేసుకుని మీరు ప్యాక్ చేసేసుకుంటే ఇట్లా కూడా పిన్స్ కొట్టేసుకోవచ్చు, జిప్ వేసినా కూడా. లేదంటే జిప్ వేసేసాం కాబట్టి మనం ఇలా మడిచి కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా సైడ్కి నిలబెట్టుకోండి డ్రీపిన్స్లో, ఒకదాని మీద ఒక వెయిట్ పెట్టకుండా నీట్గా ఉంటాయి. మీకు ఒక 3 months పనిచేస్తాయి అన్నమాట. మీకు 1 month 2 monthsలో వచ్చేది ఉన్నా పెట్టుకోవచ్చు, 3 months అయినా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇవి కూడా చేస్తాను, ఇంకొక కవర్లో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.